హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో కింగ్డమ్ విజన్ తర్వాత రణబలి అనే కొత్త సినిమాతో ఈ సెప్టెంబర్లో మనల్ని పలకరించడానికి విజయ్ దేవరకొండ రెడీగా ఉన్నారు. సో భార్యాభర్తలు ఇద్దరు కలిపి రణబలి అనే సినిమాలో అయితే జంటగా నటిస్తున్నారు. అండ్ ఇది పక్కన పెడితే ఇంకో కొత్త అప్డేట్తో విజయ్ దేవరకొండ మన ముందుకు వచ్చారు. సో ఆల్రెడీ హాయ్ నాన్న ఫేమ్ శౌర్య ఆ హాయ్ నాన్నతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత విజయ్ దేవరకొండ కలయికలో ఒక కొత్త సినిమాను అయితే నిర్మిస్తున్నారు. ప్రెసెంట్ దీనికి వర్కింగ్ టైటిల్గా విడి శౌర్య అనే ఒక కొత్త టైటిల్ని అయితే వర్కింగ్ టైటిల్గా ప్రకటించారు. అండ్ నిన్న సోమవారం దీనికి హాయ్ నాన్న హీరో న్యాచురల్ స్టార్ నాని క్లాప్ అందిస్తూ ఈ సినిమాకి సంబంధించి కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేసి పూజ కార్యక్రమాన్ని కంప్లీట్ చేశారు. అండ్ ఈ సినిమాని కంప్లీట్లీ ఒక మైథలాజికల్ ఫిలింగా ఒక కొత్త ప్రపంచాన్ని విజయ్ దేవరకొండ లెవెల్లో చూపించాలని చెప్పి శౌర్య ప్లాన్ చేస్తున్న విధానం అయితే మనం చూస్తున్నాం. అండ్ దట్టు ఇది ఒక హాలీవుడ్ రేంజ్లో నిలబడాలని విఎఫ్ఎక్స్ తరపు నుంచి కెమెరామెన్ వర్కింగ్ అంతా హాలీవుడ్ పీపుల్ని పిలవడం అండ్ ఈ సినిమాకి సంబంధించి ఒక కొత్త కథనైతే ప్లాన్ చేయడం, ఇది వచ్చే సంవత్సరానికల్లా రిలీజ్ చేయాలని చెప్పేసి మూవీ టీం అయితే ఫిక్స్ అయిన విధానం మనకు అర్థమవుతుంది. అండ్ విజయ్ దేవరకొండ కెరియర్లో ఖచ్చితంగా ఇదొక అద్భుతమైన సినిమాగా తన కెరియర్లో ఒక ముందంజలో ఉండే సినిమాగా ఉండబోతుందని చెప్పేసి దర్శకుడితో పాటు విజయ్ దేవరకొండ కూడా మాట్లాడుతున్నారు. అండ్ నాని మాట్లాడుతూ ఆల్రెడీ హాయ్ నాన్నలో శౌర్య యొక్క వర్క్ నేను చూశాను, ఖచ్చితంగా అంతకు మించి సినిమా ఉండబోతుంది. సో విజయ్ దేవరకొండను ఒక కొత్త రూపంలో ఒక మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను అయితే ఉంచబోతున్నాడు శౌర్య. ఆల్ ద బెస్ట్ టు శౌర్యం అని చెప్పేసి నాని కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అండ్ దీనికి సంగీతం కూడా సేమ్ హాయ్ నాన్న ఫేమ్ పర్సనే అందించడం ఎంతో అద్భుతంగా ఈ సినిమా అయితే రాబోతుంది అన్న విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. తీసుకున్న ప్రతి టెక్నికల్ పర్సన్ కూడా ప్రతి క్రూ కూడా చాలా జాగ్రత్తగా శౌర్య ప్లాన్ చేస్తున్నట్లుగా, అలాగే దీని కంప్లీట్ షూటింగ్ విషయంలో తను చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లుగా అయితే తన మాటలో అర్థం చేసుకోవచ్చు. మరి విజయ్ దేవరకొండ కెరియర్కి ఇది ఒక ప్లస్ పాయింట్గా నిలుస్తుందా, ఈ సినిమా హాయ్ నాన్న కంటే మించి ఉండబోతుందా అన్న విషయాలపై అయితే మనం ఇంకొంతకాలం వేచి చూస్తే తప్ప క్లారిటీ రాదు. మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.